హెచ్సియు భూములు అయిపోయినాయి. ఈ గొడవ అయిపోగానే ఉర్దూ యూనివర్సిటీ భూములుగా ఈ ఉర్దూ అకాడమీకి సంబంధించిన ఉర్దూ యూనివర్సిటీ భూములు ఉంటాయి కదా, ఐఎస్బీ యూనివర్సిటీలోని ఖాళీ భూములు పడ్డారు. ఐఎస్బీ భూములు కూడా ప్రభుత్వానికి ఇవ్వాలని నోటీసులు పంపారు. చూడు చివరికి ఈ భూములను కూడా ఇక ఎక్కడికి వెళ్ళి దొరికింది. We know sir, अब ये कंचा गच्ची बोली का लैंड का मसला हो गया बोले तो आप उर्दू यूनिवर्सिटी के पास आ गए सर. उर्दू यूनिवर्सिटी से अब आप आईएसबी को भी गए हैं, मुझे ये भी मालूम. आईएसबी के पास भी नोटिस गई सर कि अनयूज्ड जो आपका लैंड है वो भी दे दो बोल के. చూసిరా, కంచగచ్చిబోలి భూములది స్టోరీ అయిపోయింది. ఇక అక్కడ విద్యార్థులు అడ్డుకున్నారు, అలా అడ్డం పడ్డారు కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఊరుకోలేవు కాబట్టి ఇక అది పెడితే మళ్ళీ ఇంకా భూములు కావాలి కదా. ఇక ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినవి, అట్లే ఐఎస్బి యూనివర్సిటీ. బస్ ఇక ఎక్కడికి వెళ్ళి ఖాళీ భూములు ఉంటే కథం ఇక ఇడిచిపెడతలేరు. ఇక ఎక్కడికక్కడ ఇక ఒకసారి చూడండి, ఇక అసెంబ్లీలో మాట్లాడినవి కాంగ్రెస్ వాళ్ళకి తగ్గినట్టు మైకులు కట్ చేసుకుంటారని డైరెక్ట్ గా ఇక ఎవరన్నారు చూడండి. Sir, from last 3 to 4 days I have been speaking on various subjects. Through you, I would like to bring to the notice of Honorable Minister for Legislative Affairs, sir. Sir, selectively, the video and my speech which is released, few points are getting deleted from it and getting it released outside. కొన్ని సబ్జెక్టులని చాలా సెలెక్టివ్గా కట్ చేస్తూ ఆడియో వీడియోని డిలీట్ చేస్తూ బయటకు వదులుతున్నారు. చాలా పక్కడబందీగా నడుస్తోంది. లెజిస్లేచర్ అఫైర్స్ మినిస్టర్ సమాధానం చెప్పాలి. దుద్దిల శ్రీధర్ బాబు, ఇక చూసిర్రా, నేను చాలా సబ్జెక్టులు మీ ద్వారా సభ దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తే వాటిల్లోంచి కొన్ని సెలెక్టివ్గా డిలీట్ అవుతా ఉన్నాయి, బయటికి రస్తలేవు అని చెప్తున్నారు. ఇక గీళ్ళకే గిట్లా ఉంటే, వాళ్ళతో పొత్తులో ఉన్నటువంటి వాళ్ళనే గిట్లాంటి కథ పట్టిస్తే పూర్తిగా వ్యతిరేకించేటువంటి బీఆర్ఎస్కి ఇక మైకెట్లు ఇస్తారు, ఎట్లా మాట్లాడినిస్తారు, ఎట్లా ప్రతిఘటించనిస్తారు చూడు ఇంకా. Sir, it is so sad, sir. सर, now through you I would like to ask on ये ऐसे चीजें हैं सर, और इसको बराबर हिसाब किताब से डिलीट कर रहे हैं सर. मैं स्पीकर साहब आपसे भी बोलूंगा सर, आप देखिए सर. सर, what are they doing sir when I am speaking, when I am raising an important point, तो एकदम ऑडियो चले जा रहा सर, कर 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 रहा सर. ఇన్నరా కర్కర్ 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 కర్ వస్తుందట, ఆయన ఆడియో అట్లా మిస్ అవుతుందట కావాలని. చూడు ఎంత టెక్నికల్ గా ఎట్లా కథం పడుతుర్రు. మొన్న పీపీటీ ఇస్తే కూడా గంతే. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ఇస్తేనేమో ఐఎన్పిఆర్ కించి రావాల్సినటువంటి లైవ్ కట్ అయిపోతుంది, మాకు కూడా దొరకదు అది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే టైం వరకు అంటే కూడా టెక్నికల్ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది, రిజాల్వ్ అయిపోతుంది, మళ్ళీ ఆయన మాత్రం వచ్చేస్తుంది. బట్ పీపీటీ ఇచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం గంగల కలిసిపోతుంది, అర్థం కాదు, అది కనిపించదు. Selectively. Sir, if it happens once, it is I can understand. If it happened twice, I can still understand. చూసిరా, ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఆర్ ట్వైస్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ సెలెక్టివ్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి డైరెక్ట్ చెప్పిండు. If it happens thrice, I can understand. कल भी हुआ sir. अब पता नहीं अभी भी हो रहा है या नहीं हो रहा, नहीं मालूम. చివరికి అదే అన్నాడు, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. కావాలని సెలెక్టివ్ గా కట్ చేస్తా ఉన్నారు నా వాయిస్ అని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్తా ఉన్నాడు. ఇక దీన్ని బట్టి ప్రతిపక్షాల గొంతును ఎట్లా నొక్కాలని చూస్తారు, చివరికి మైకుల ద్వారా కూడా కథం పట్టాలని చూస్తారు అనేది